श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महसां प्रणमामि तमादित्यं బహిరంతస్తమోపహం. 2026 సంవత్సరం జూలై నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి ఎట్లా ఉందో చూద్దాం. సింహరాశికి రవి బుధులు బాగున్నారు, శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, 4 గ్రహాలు బాగున్నాయి. కానీ శని మాత్రం అష్టమంలో ఉన్నాడు. ఈ శని అష్టమంలో ఉండటం అష్టమి నవములు కష్టపు దినములని, ఈ అష్టమంలో కానీ శని ఉంటే ప్రాణకంటకుడుట శని, ప్రాణం తీస్తాడు అంటారు. అటువంటి శని వల్ల చాలా ఇబ్బందులు, చాలా సమస్యలు ఉండటానికి బాగా అవకాశం కనబడుతుంది. ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా శనికి 19,000 జపం, నల్ల నువ్వులు దానం తప్పనిసరిగా చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవాలి. అయితే ఎందుకు చూపించుకోవాలి అంటే, రవి బుధులు ఇద్దరు కూడా మిథునంలో కలిసి ఒక్క చోట ఉన్నారు. ఇది చాలా గొప్పది. రవి బుధులు అందులో స్వక్షేత్రంలో, బుధుడు యొక్క క్షేత్రంలో రవితో కలిసి బుధుడు ఉండటం చాలా విశేషం. ఇది బుధాదిత్య యోగం అంటారు. ఇది చాలా మంచి యోగం. కుజుడు కూడా దశమంలో బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. మరి చెప్పాలంటే 4 గ్రహాలు బాగున్నాయి. మరి ఈ అష్టమ శని వల్ల, సప్తమ రాహు వల్ల మరి చాలా ఇబ్బందులు. మరి సప్తమంలో ఉన్న రాహు వల్ల మరి వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది అంటే జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. సప్తమంలో రాహు ఉండటం చాలా దోషకరం, కాలసర్ప దోషం. తర్వాత అష్టమంలో శని ఉండటం ఇంకా దోషం. డబ్బులు వస్తాయి, అన్నీ బాగానే ఉంటాయి. భగవంతుడు కూడా ఒక సమస్య ఇస్తాడు. ఏమీ లేనివాడు అంటాడు, అడుక్కు తినేవాడు, అదే నా దగ్గర ఏమీ లేదురా, వాళ్ళ కోట్లు ఉన్నాయి, నా దగ్గర ఉంటేనా పేద వాళ్ళందరికీ ఇల్లు కట్టి పెడతా, అందరికి అన్నం పెడతానంటాడు. కానీ వాడికి ఏ మంత్రి పదవి వచ్చిందనుకోండి, అంతా మర్చిపోతాడు. అంటే ధనం ఇచ్చినా మదం ఇచ్చును. ధనం చేతికి ఎప్పుడైతే వచ్చిందో దాంతోపాటు తను తెచ్చుకునే దానంతటది వస్తుంది అహంకారం. నా అంతటి వాళ్ళు లేడు, నా మాట అందరూ వినాలి, నేను చెప్పింది వేదం, ఎవరు చెప్పింది కాదు, మంచి చెప్పినా నువ్వెవరో చెప్తా, నేను చెప్తే నువ్వు వినాలంటాడు. ఇటువంటి మనస్తత్వాలు వస్తాయి. అందువల్ల ఈ రాశి వాళ్ళు రవి కుజుడు ఏకాదశంలో ఉంటాం, కుజుడు దశమంలో ఉంటాం, శుక్రుడు బాగుండటం చాలా మంచి సమయం. ఇల్లు కొనుక్కుంటానికి, మంచి వ్యాపారం చేసుకుంటానికి, విదేశాలకు వెళ్ళటానికి మరి చాలా బాగుంది. మరి వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా సరైనటువంటి సంబంధం ఉందా లేదా, జాతకం కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని చేసుకుంటే మాత్రం మీకు సమస్య రాదు. తొందరపడి సొంత నిర్ణయాలు, పెద్దవాళ్ళతో సంబంధం లేకుండా ఉద్యోగం చేసుకుంటే చోట మీరు మాట్లాడుకొని మాకు నచ్చింది మేము చేసుకుంటాం అని పెద్దవాళ్ళకి ఎదురు తిరిగి, పిల్ల చాలా బాగుంది, చాలా మంచి అమ్మాయి, నాకు బాగా ఉపయోగపడుతుంది అనుకొని తొందరపడి చేసుకుంటే మరుసటి రోజే సమస్య కూర్చుంటుంది.
కాబట్టి ఎప్పుడు కూడా మంచి చెడులు బాగా దూరం ఆలోచించాలి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. శృతి మించి ఎవరైనా పెట్టుకుంటే దానివల్ల ఎక్కువ నష్టపడేది వీళ్ళే. కాబట్టి ముందు చెప్పాలి అంటే ఈ రాశి వాడికి మంచి యోగం ఉంది. కానీ అష్టమ శని, సప్తమ రాహువు, ద్వాదశంలో గురువు, ఈ గ్రహాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. శుక్రుడు, రాహువు, కేతువు, మరి శని, గురువు, ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఈ రాశి వాళ్ళ జాతకం చూపించుకోండి. ఈ రాశి వాళ్ళకి నడుస్తూ ఉండగానే కాలు మెలికబడి ఫ్రాక్చర్ అయిపోయి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఏమన్నా ఎగురు దూకావా? లేదు, నడుస్తుండగానే జరిగింది. మరి ఇట్లాంటి టైంలో మేము చెప్తాం జాగ్రత్తగా ఉండవా అని చెప్తాం. ఏం జాగ్రత్తగా ఉంటామండి? నడుస్తూ ఉండగానే కాలు మెలికబడ్డది, విరిగిపోయింది, ఫ్రాక్చర్ అయింది, ఆపరేషన్ చేశారు, 6 నెలల దాకా మంచం పెంచి కాలు కింద పెట్టొద్దు అన్నారని చెప్తారు. అక్కడ దాకా రావాలా? ముందుగా చెప్పంగానే వెంటనే మరి తగిన దోషం పోవడానికి చేసుకుంటే అక్కడ దాకా రాదు. ఏదో చిన్న దెబ్బ తగులుతుంది, 2 రోజులు కాస్త వాస్తుంది, నడుస్తావు. అంత ప్రమాదం దాకా రాకూడదు. అష్టమ శని ప్రాణకంటకుడు. ప్రాణం తీయనన్నా తీస్తాడు. బతికుండి కూడా మంచంలోంచి కాలు కింద పెట్టడానికి వీల్లేక ఒంటేలు 2 ఏళ్ళు కూడా మంచంలో పడి దోమలు చేరి దుర్వాసన వచ్చి చచ్చిపోతే బాగుంటుంది అన్నంత బాధ పెడతాడు. కాబట్టి ఈ రాశివాడు ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. తగిన దోషాలు పోవటానికి శాంతి చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. హస్త సాముద్రిక ద్వారా జాతకం చూపించుకోవాలి. ఇట్లాంటివి చేయకపోతే తర్వాత మీరు పడే ఇబ్బందులకి మీరే కారకులు. ఎందుకంటే మా కోసమే చెప్పట్లేదు, మీకోసమే చెబుతోంది. కొంతమంది చాలామంది విమర్శించే వాళ్ళు ఉన్నారు. జ్యోతిష్యం డబ్బుల కోసం చెబుతున్నారు, సంపాదించుకుంటారని చెప్తున్నారు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బాధలు వచ్చిన తర్వాత, జరిగిన తర్వాత చెప్పింది చేయక నేను ఇబ్బంది పడ్డాను అనుకునేవాడు కూడా ఉన్నారు. కాబట్టి ఒకటే చెబుతున్నాను, కొన్ని ప్రత్యేకమైన కులాలు ఉన్నారు. సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, బ్రాహ్మడు, ఈ కులాల వాళ్ళతో పని ఎప్పుడూ ఉంటుంది. మరి కుండ చేసేవాడితో పని ఉంది, బంగారం వస్తువులు చేసేవాడితో పని ఉంది, గుడ్డలు చాకలతో పని ఉంది. మరి ఏ శుభకార్యం చేసుకోవాలన్నా అశుభకార్యం చేసుకోవాలన్నా బ్రాహ్మణుడితోనే పని ఉంది. కానీ ఈ జాతుల్ని మాత్రం చిన్న చూపు, చాలా తక్కువ చూపు చూస్తున్నారు. వాళ్ళ కుండ లేకపోతే మన ఇంట్లో పెళ్లి జరగదు, అట్లాగే వాళ్ళు లేకుండా మనకి ఏం జరగదు. కానీ ఉపయోగపడని వాళ్ళని కూడా మనం గౌరవంగా చూస్తాం. ఉపయోగపడే వాళ్ళని గౌరవంగా చూడటం అవసరం. ఉపయోగపడే వాళ్ళని ద్వేషించడం చాలా దురదృష్టకరం. కాబట్టి నా ఒక్కడి కోసంగా చెబుతోంది, అందరం బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో చెప్పేదే ఇది. ఈ మీన రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలంటే నా పేరు పంగులూరు లక్ష్మీనారాయణ. నాకు ఫోన్ నెంబర్లు 2 ఉన్నాయి, 6300061241. ఇంకో నెంబర్ ఉంది 7801071946. ఈ 2 నెంబర్లకు ఫోన్ చేసి మీరు తగిన ఫీజు చెల్లించి మీ జాతకాలు చూపించుకొని దానికి తగిన ఉపశమనం చేయించాలంటే కూడా మేము చేయిస్తాం. మీరు అవసరం అనుకుంటే మమ్మల్ని ఉపయోగించుకోండి. స్వస్తి.